సాధారణంగా రాజకీయం అంటేనే డబ్బులతో కూడుకున్న వ్యవహారం. మరి ఇంత తక్కువ డబ్బుతో మోడీ రాజకీయాల్లో ఎలా సర్వైవ్ అవుతున్నారు? ఆయన ఆస్తులు ఎందుకు సంపాదించుకోలేదు? అసలు ప్రధానికి వచ్చే జీతం ఎంత? 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న మోడీ జీతం అంతా కలిపితే 3 కోట్ల కంటే ఎక్కువ ఉండవా? ప్రధానమంత్రి మోదీకి ఆస్తి తక్కువే గాని అధికారం మాత్రం చాలా ఎక్కువ. బహుశా అదే మోదీకి ఆస్తుల అవసరం లేకుండా చేసిందేమో. అందులోనూ మోదీ చిన్నతనం నుండి సంఘ్ కార్యకర్తగా ఫుల్ టైం పనిచేసిన వ్యక్తి. ఓ కమిటెడ్ కార్యకర్తగా అతని ఖర్చులన్నీ సంఘమే చూసుకుని ఉండొచ్చు. ఇక మోదీ చిన్నతనంలోనే పెళ్లి చేసుకుని 3 నెలలకే భార్యను విడిచిపెట్టారు. ఆమెది కూడా చిన్న వయసు కావటంతో చదువుకోమని చెప్పి తాను మాత్రం సంస్థ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యేవారు. తరువాత ఆమె టీచర్గా ఉద్యోగం చేశారు. ఇక తన తోబుట్టువులు, బంధువులు దాదాపు అందరూ ఉద్యోగస్తులు కావటంతో మోదీకంటూ ప్రత్యేకమైన బాధ్యతలు ఏమీ లేకపోవటం కూడా తనకు ఆస్తి సంపదపైన మక్కువ పెరగనీయలేదేమో. వారసత్వంగా వచ్చిన కొంత భూమిని కూడా విరాళంగా ఇచ్చానని చెప్పిన మోదీ అలా సొంత ఆస్తిని కూడబెట్టుకోలేదేమో. అయితే 73 ఏళ్ల వయసున్న మోదీ దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు. మొదటి నుండి ప్రభుత్వ సౌకర్యాలతోనే బతకటం కూడా మోదీకి ఆస్తి అవసరాన్ని కల్పించకపోయుండొచ్చు. ఇప్పుడు కూడా మోదీ 10 ఏళ్ల ప్రధాని పదవిలో ఆస్తి కంటే మించిన సౌకర్యాలను పొందుతున్నారు. ప్రధానమంత్రి భారత ప్రజాస్వామ్యంలో ప్రధాన కార్యనిర్వాహకుడు, అలాగే భారత ప్రభుత్వ అధిపతి కూడా. అంత పెద్ద పదవిలో ఉన్న ప్రధానమంత్రికి ఇతర అధికారుల్లా జీతం, ఇతర చెల్లింపులు ఉండవు. బదులుగా ప్రధానమంత్రి జీవన వ్యయాల కోసం ప్రభుత్వం నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది. వీటిని సాధారణంగా జీతం అని అనకుండా ఈ మొత్తాన్ని అలవెన్స్ లో అంటారు. ఇక ఈ అలవెన్స్ లు, బేసిక్ పే మొత్తం కలిపితే దేశ ప్రధానమంత్రికి నెలకు 1.6 లక్షలు వస్తుంది. అలాగే ప్రధానమంత్రి జీతంలో నెలకు 50,000 రూపాయలు బేసిక్ వేతనంగా ఉంటుంది. దాంతో పాటు ప్రధానమంత్రి ఆఫీస్, ఇంటి ఖర్చుల కోసం నెలకు అదనంగా 6,000 రూపాయలు వస్తాయి. ఇక ప్రధానమంత్రి పార్లమెంటరీ సభ్యునిగా ఉండటం వల్ల రోజువారీ భత్యంగా 3,000 రూపాయలు పొందుతారు. ప్రధానమంత్రి ఒకవేళ తన ఇంటి బయట నుండి పనిచేస్తుంటే రోజువారీ భత్యంగా మరో 3,000 అందుతాయి. అయితే సాధారణంగా ప్రధానమంత్రి ఎక్కువగా తన అధికారిక ఇంటి నుండి దూరంగా పనిచేస్తారు కాబట్టి నెలకు 90,000 రూపాయలు వస్తాయనుకోవచ్చు. అయితే ఇది ప్రధానమంత్రి ప్యాకేజ్లో అత్యధిక భాగంగా ఉండే జీతం కాదు. ఇది ప్రధాని భారత ప్రభుత్వ అధిపతిగా ఉన్నందుకు పొందే అదనపు ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు మాత్రమే. ఇక అలవెన్స్ల రూపంలో అందే జీతం కాకుండా ప్రధానమంత్రి పొందే కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. భారత ప్రధానికి నెలవారీ భత్యాలు కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ప్రధాని అనుభవించే ఈ అదనపు ప్రయోజనాలు, పెర్కుల అసలు మొత్తాన్ని లెక్కించడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాటికి సాధారణంగా ఎలాంటి పరిమితి ఉండదు. అందులో ఉచిత వసతి ఒకటి. భారత ప్రధాని తనకు, తన కుటుంబానికి అద్దెతో కూడిన విలాసవంతమైన ఉచిత అధికారిక నివాసం ఉంటుంది. ప్రధానమంత్రి నివసించే ఈ అధికారిక నివాసం న్యూఢిల్లీలోని 7 రేస్ కోర్స్ రోడ్లో ఉంటుంది. ఈ ఇంట్లో ప్రధానమంత్రి కార్యాలయంతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా ఇంటి సెక్యూరిటీ వివరాల కోసం కూడా భారీగా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ ఇంటికి ప్రధాని ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రధానికి ఉండే భద్రతపై చేసే ఖర్చు కూడా దేశమే భరిస్తుంది. ఇక ప్రధానమంత్రి ప్రయాణ అవసరాలను తగ్గించడానికి ప్రధానమంత్రికి అధికారిక కార్లు, విమానాల సముదాయం అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రత్యేక సౌకర్యాలతో సుదూరం ప్రయాణించే విమానాలు, చిన్న ట్రిప్ హెలికాప్టర్ విమానాలు, రోడ్డు ప్రయాణాల కోసం పూర్తి సౌకర్యాలతో ఆటోమొబైల్ వాహనాలుంటాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో సమావేశాలకు హాజరైన, లేదంటే విదేశాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రధానమంత్రి తన ప్రయాణ అవసరాలను పరిమితి లేకుండా వినియోగించుకోవచ్చు. అలాగే వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. ఇక దేశ ప్రధానమంత్రిగా పదవీ విరమణ తర్వాత ప్రధానమంత్రి పెన్షన్ అందుతుంది. ఇది మాత్రం ఎన్ని సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారనే సర్వీస్ను బట్టి నిర్ణయించబడుతుంది. ప్రధానమంత్రి పదవీ విరమణ అనంతర ఆర్థిక అవసరాలన్నీ ఈ పెన్షన్ ద్వారా అందుతాయి. ఇది బతికున్నంత కాలం స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది.
ఇక ప్రధానిగా ఉన్న మోదీకి వచ్చే అలవెన్సులను లెక్కిస్తే నెలకు 1,60,000 రూపాయలుస్తే అది సంవత్సరానికి 19,20,000 రూపాయలవుతుంది. అది 5 ఏళ్లకు 96 లక్షల రూపాయలవుతుంది. ఎలా చూసినా మోదీ ప్రధానమంత్రి జీవితకాలంలో వచ్చిన జీతం 2 కోట్లు కూడా కాలేదు. అయితే ఈ జీతంతో బ్యాంకు వడ్డీ కలిపి వచ్చిన మొత్తమే ఇప్పుడు మోదీ మొత్తం ఆస్తిగా ఉంది. అందుకే మోదీ ఆస్తి కేవలం 3.2 కోట్లు మాత్రమే ఉంది. For more videos like this, subscribe Big TV channel.